హాయ్ అండి, వరలక్ష్మి మందాడి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో పాతకాలం అమ్మమ్మల నాటి పుట్టగొడుగుల కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక 2 స్పూన్లు ధనియాలు, 3 చెక్క, 4 లవంగాలు, ఒక 10 మిరియాల వరకు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్లు సజ్జలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అవి ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. వీటిని ఎంత బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. అవి పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో ఒక 2 స్పూన్లు బియ్యం కూడా వేసుకోవాలి. బియ్యం వేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బియ్యం తెల్లగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక 3 వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న పుట్టగొడుగుల్ని కూడా వేసుకోవాలి. అవి వేసుకొని ఉప్పు కొంచెం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారానికి సరిపడినంత కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. అవి ఫస్ట్లో వేసినప్పుడు నిండుగా ఉన్నా కూడా ఉడికేటప్పటికి కొంచెం అవుతుందండి. వాటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులో ఒక 10 వెల్లుల్లిని కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇంతలోపే పుట్టగొడుగులు కూడా సగం ఉడుకుంటాయి కదండి. ఒకసారి కలుపుకొని అందులోనే వాటర్ రిలీజ్ అవుతుంది. మనం ఎటువంటి వాటర్ కూడా వేయలేదు. అందులోనే ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చిన తర్వాత కర్రీకి సరిపడుతుందా లేదో చూసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో. తర్వాత ఒకసారి తీసుకొని కలుపుకోవాలి. కింద అడుగు మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత కర్రీకి సరిపడినన్ని కొన్ని వాటర్ చూసుకొని ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకొని దాన్ని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని సాల్ట్ అన్ని చెక్ చేసుకొని ముందుగా మనం పట్టు పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా అంతా వేసుకొని కలుపుకోవాలి. మన కర్రీకి ఎంత చిక్కబడడానికి ఎంత కావాలో అంత వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కర్రీ ఉడకకుండా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనించుకుంటే అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హెల్తీ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్